భర్త మారతలేదండి, మా సహోదరి మారతలేదండి, మా చెల్లి మారతలేదండి, మా అన్న మారతలేదండి, మా కుటుంబం అంతా కూడా మారతలేదండి అని చాలా దుఃఖపడేవారు మీలో అందరిలో అక్కడక్కడ కనపడతారు. కానీ వాళ్ళ కోసం నువ్వు ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు దేవుని యొక్క మహిమను నీ సహోదరుని ద్వారా, నీ సహోదరుని మనసు దేవునికి అప్పచెప్పవంటే అప్పుడు దేవుడు అనుకోని రీతిలో నీ సహోదరుడు మనసును మారుస్తాడు. అటువంటి ప్రార్థన అన్నమాట. కానీ ఇక్కడ ఈ నెహెమీయా గ్రంథానికి మీరు రాకముందు ఒక్క వచనానికి మనం ముందు వెళ్దామండి, కొత్త నిబంధనలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, మత్తయి సువార్త